కలగూర గంప అప్పుడప్పుడు మీకు అన్బాక్సింగ్ వీడియోలు చేస్తున్నాను. మన స్టోర్ ఓపెన్ అయ్యేలోపు స్టోర్ ఓపెన్ కావడానికి చాలా దగ్గర టైం వచ్చింది. బట్ ఇంకా ఒక 2-3 కంపెనీస్ సంబంధించిన మెటీరియల్ ఓపెన్ చేయలేదు. ఇవాళ ఒకటి ఓపెన్ చేస్తాం. అయితే దాంట్లో ప్రాపర్గా బిర్యానీ హండీలు, అంటే ఈ పర్టికులర్గా ఈ కంపెనీకి సంబంధించి ఏంటంటే బిర్యానీ హండీలు అండ్ లేదంటే సాంబార్ గిన్నెలు, లేదంటే పప్పుచారు గిన్నెలు, లేదంటే కడాయిలు కూడా చెప్పినా కడాయిలు వచ్చినాయో లేదో నాకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ ఈ స్పెసిఫిక్ జోన్ అనమాట ఇది. సో దట్ దానికి సంబంధించి జస్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నా. వీటిని ప్రాపర్గా పంపించలేదు వాళ్ళు. అంటే అన్ని మెటీరియల్స్ మనకి ఒక చెక్క బాక్స్లోనో ప్రాపర్ కాటన్ బాక్స్లోనో మంచిగా వచ్చినాయి. వీటి మాత్రం సంచుల్లో పంపించిండు. సో నాకే డౌట్గా ఉంది, బట్ సేఫ్గా పంపిస్తారు. వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి సేఫ్గా వస్తాయని అనుకుంటున్నా. చూద్దామా, రండి చూద్దరు, ఓపెన్ చేసేద్దాం. సో ఆ సంచి ఓపెన్ చేస్తున్నాము. మొత్తం డ్యామేజ్ వచ్చినాయి. నేనేదో ఆశపడుతున్నా ఇంకా మంచిగా ఉన్నాయి కదా లోపల అది అని. 90% డ్యామేజ్ ఉన్నాయి. ఇందులో ఉన్నాయి ఒక 5-6 మంచిగా ఉన్నాయి. అది బాగానే ఉంది కదా, అది ఇక్కడ పోయింది. ఇక ఈడ తక్కువ ఈడ పోయింది. అది వేరే డిజైన్ మళ్ళీ ప్లేను. ఇదేనా? ఓకే, పక్క పెట్టు. ఓకే, ఇంత పని అయింది. ఇది సంగతి. అంటే ఒక సంచిలో వచ్చినాయి అన్ని ఇట్లా సొట్టలు గిట్టలు బట్టి వచ్చినాయి. దీంట్లో కూడా పెద్ద 2 అట్లనే వచ్చినాయి. నేను ఒక 5-6 వెరైటీస్ ఇస్తే 2 వెరైటీసే సెట్స్ వచ్చినాయి మనకి. బట్ మిగతా రాలేవు. అవి కూడా మరి ఏంటి పరిస్థితి, వాళ్ళు వేసారా ట్రాన్స్పోర్ట్లో అసలు వెయ్యలేదా అంటే ఈ హడావుడిలో పడి కొంచెం ఒక 2 వెండర్స్ ఫాలోఅప్ చేయడం మిస్ అయిపోతుంది నాకు. సో దట్ చెక్ చేయాలి, వాళ్ళని చెక్ చేసి వేసారా లేదంటే. నాకు చెప్తున్నా కదా కలగా పులగా ఉంది బుర్రంతా కూడా. సో ఇవన్నీ అయిపోయాక కూర్చొని నేను ఏం ఆర్డర్ ఇచ్చినా, నేను ఎంత పే చేసినా, ఏం వచ్చింది మ్యాక్సిమం చెక్ చేసినాం. ఒక 3-4 కంపెనీలకు చెక్ చేయాలి. వీటికి షోరూమ్ ఓపెన్ అయ్యాక చెక్ చేద్దాం అనుకున్నా. అందులో ఇదొకటి అనమాట. సరే ఫోన్ చేసిన ఇందాకనే చేస్తే అబ్బీ खोल रहे అన్నాడు అనమాట. అబ్బీ खोल रहे అంటే 10 दिन पहले खोलना था, अभी खोल दिया, क्या करना है, ठीक है. ఇది సంగతి. ఇట్లా కూడా అవుతుందని నాకు తెలియదు అసలు. సో ఇది ఇంత ఎక్కువగానం సొట్టలు పడ్డాయి, కొన్ని పడలేదు.
ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ తీసి మళ్ళీ ఇవి ఎంత ప్రైజు లిస్ట్లో చెక్ చేసేసి ఏవి బాగున్నాయి, ఏవి మైనస్ ఉన్నాయి, ఏవి వెనక్కి పంపించాలా, జిఎస్టీ ఎంత, బ్యాక్ ఏం పోతుంది, అబ్బాయి ఎంత పెద్ద పని తెలుసా. వచ్చినాక లెక్క పెట్టుకున్నాడు ఒకటి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే అంటే వేరే దాంట్లో వచ్చినాయి కానీ మరీ ఇంత దారుణమా, ఏదో ఒకటి రెండు వచ్చినాయి, ఓకే నార్మల్ కొరియర్లో పంపించినా నడిపిస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదంతా తీసుకొని ట్రాన్స్పోర్ట్లో పడేయాలి నేను, అది సంగతి. అయ్యో బిర్యానీ లాంటివి ఇట్లా అయిపోయినాయి, నేనేం చెయ్యాలి? ఓకేనా, నేనేం చేయలేనండి. నేనైతే ఎంటకు పంపిస్తున్నా. ఇవన్నీ మీకు ఆడ డిస్ప్లేకి చాలా బ్యూటిఫుల్గా ఉండేవి కానీ ఏం చేయలేను కదా, పెట్టలేకపోతున్నా బా. ఓకేనా, మళ్ళీ పోయి తెచ్చుకోవాలనో మళ్ళీ ఏం చేయాలనో తెలియదు. యాక్చువల్ పేమెంట్ అంతా వాళ్ళ దగ్గరనే స్ట్రక్ అయిపోయింది, వెండర్ దగ్గర అడ్వాన్స్ పే చేసిన, ఇంతవరకు మెటీరియల్ ప్రాపర్గా రాలేదు. ఓకే, ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా కూడా అవుతుంది అప్పుడప్పుడు ఐసబ్ भी होता है, क्या करते ये జిందగీ. మనుషులకే గ్యారెంటీ లేదు, కుండలకేముందో చెప్పుండి. ఇదే ఈ లెక్కన ఉంటే మట్టి కుండలు తెప్పిస్తే మన పరిస్థితి ఏందో ఊహించుకోనికే చాలా కష్టంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇందులో నచ్చడానికి ఏముందో, మీరు సబ్స్క్రైబ్ చేయడానికి ఏముందో నాకు అర్థమవుతలేదు.